అలాగే ఏదో రకంగా బతికేవాళ్ళు. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలి, వాళ్ళు కష్టాలు తొలగిపోవాలని ఇంతమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఒక పవిత్రత, ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం, యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైంది. ఆ పవిత్ర ఉద్యమానికి 10 సంవత్సరాల పరిపాలనకు పొంతన లేదు. భూమికి ఆకాశం మధ్య వ్యత్యాసం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజంగా మీకు పౌరుషం రోషం అనేది ఉంటే ఇప్పటికైనా మాది ఈ లెక్కలు మేము రుజువు చేయలేకపోతే మేము కూడా రాజీనామా సిద్ధమని ఒక మాట మాట్లాడండి. రేపు అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ రాడు, ఎందుకు రావట్లేదు, పోనీ రాలేదు, ఇదంతా కూడా 2-3 రోజులు చర్చ జరుగుతుంది కదా. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవాలని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా అంకెలు తప్పు, కేటీఆర్వి హరీష్ రావు నిజమని ఒక మాట చెప్పా కదా, ఒక పలుకు పలుకోవచ్చు కదా, ఏ నోటి ముత్యాలని రాలేవు కదా. ఇప్పటికైనా బుద్ధిగా ఉండడం చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కొంత నిజాయితీగా మాట్లాడని చెప్తున్నా. ఎన్నిసార్లుగా మభ్యపెట్టే మాట్లాడతారు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. గొప్పగా పరిపాలన చేసినది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటారో అది వాస్తవం కాదు. ఇప్పటికైనా మీరు దీనిపైన మొదలు నేను నిన్న కూడా చెప్పిన, ఈరోజు ఉదయం కూడా చెప్పిన, ఇది మీరు రుజువు చేయలేకపోతే, మీరు చెప్పింది వాస్తవమైతే మీది అబద్ధమని నేను రుజువు చేసిన. దీనిపై నేను అడిగిన సమాధానం చెప్పలే. కేటీఆర్ నుంచి కూడా రాలే, కేసీఆర్ నుంచి స్పందన రాలే. దీనికి ఖర్చు ఎంత తెలకాదండి? నిజాయితీ ఉంటే 5 పైసలు కావచ్చు, 10 పైసలు కావచ్చు. ఎందుకు నేను అడిగిన దానిపైన, నేను రాసిన దానిపైన వివరణ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? నిజం తెలిసిపోయింది కదా, ఎవరి పౌరుషమో ఎవరి తెలిసిపోయింది కదా. నేను అడిగిన దానిలో ఒక్క దానికి కూడా సమాధానం లేదు. ఇక కనపడుతూనే ఉంది వాటిలో, ఇంకా ఏం మాట్లాడితే ఏం మాట్లాడు, నా బొంద మాట్లాడు, ఏం మాట్లాడు.